రుణమాఫీ పథకం లోపభూయిష్టంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతు సమస్యలు ప్రధాన ఇబ్బందులేవి పరిగణలోకి తీసుకోకుండా ప్రకటించిన ఈ పథకం వల్ల రైతుకు ఏమీ లాభం లేదని ఆయన పేర్కొన్నారు. కూడా ప్రధానమైన సమస్యల్ని వీరు డీల్ చేయలేదు. రైతులకు ఎలాంటి కష్టాలు ఉన్నాయో ఆలోచించలేదు. రైతుల ఇబ్బందులు ఆలోచించలేదు. వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి పైకి తేవాలంటే ఏం చేయాలో ఆలోచించలేదు. ఆ విధంగా ఆలోచించకుండా ఒక లోపభూయిష్టమైన ఈ పాలసీ వల్ల ఎవరికి బెనిఫిట్ రావడం లేదు. 5-6% కంటే వచ్చే పరిస్థితి లేదు. అది కూడా ఎవరైతే కట్టకుండా ఉంటారో వారికే వస్తుంది. 170% ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చిన 30% తిరిగి రీపే చేశారు. బుక్ అడ్జస్ట్మెంట్ చేశారు. కోఆపరేటివ్ రుణాలన్నీ బుక్ అడ్జస్ట్మెంట్ చేశారు. ఇంకో పక్కన మళ్ళీ తీసుకోవడం కోసం వాణిజ్య బ్యాంకులు కూడా బుక్ అడ్జస్ట్మెంట్ చేసేశారు. అంటే 2007 ముందు తీసుకొని 2007 డిసెంబర్ వరకు ఎవరు కట్టకుండా అంటే ఎవ్వరు లేరు, అందరూ కట్టేశారు. చాలామంది ఎక్కడన్నా కానీ మరీ ఒక 5-6%, 4-5% డిఫాల్టర్స్ తప్ప అందరూ పే చేశారు. దీనివల్ల ఎవ్వరికి ఇది వర్తించకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఇంకోటి ప్రైవేట్ రుణాలు తీసుకొచ్చారు. కౌలుదారులు ఉన్నారు, వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రెంటి వల్ల ఈరోజు మీరు చూస్తే చాలా దారుణం. వీళ్ళు అనౌన్స్ చేశారు 35 మంది చనిపోయారు. మళ్ళీ ఇది ఒక సర్వే మాత్రం 35 మంది చనిపోయారు. కరీంనగర్లో 6, వరంగల్లో 6, ఖమ్మంలో 6, ప్రకాశం 3, మెదక్ 3, అదే మరి ఆదిలాబాద్ 2, కర్నూలు 2, నల్గొండ 2, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, మహబూబ్నగర్, అనంతపురం 1, మొత్తం 35 మంది మళ్ళీ చనిపోయారు. రెండోది ఇక్కడ చూస్తే ఏదైతే రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగు చేయడం కోసం మీరు ఒక కమిటీ వేశారు స్వామినాథన్తో. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి 20 నెలలు అయింది. ఎందుకు కాలయాపన చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నిన్న కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. మేమంతా కూడా బ్రహ్మాండంగా గిట్టుబాటు మద్దతు ధర ఇచ్చాం, 55% గోధుమలు పెంచాం, 33% వరికి పెంచామని. ఎందుకు ఆ వ్యత్యాసం వచ్చిందని అడుగుతున్న వారిని, ఎందుకు వరికి తగ్గించని అడుగుతున్న. ఖర్చు ఎక్కువ అవుతుందని తగ్గించారు, దానికి సమాధానం చెప్పడం లేదు. ఆ రోజు ఇదే ప్రధానమంత్రి గారు చెప్పారు, సిఏసిపి చైర్మన్ ఉన్నారు, ఆ కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మేము అమలు చేస్తామని. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి 1 నెల అయింది. ఎందుకు మీరు అమలు చేయరని అడుగుతున్నాను. వరికి 1000 రూపాయలు ఇచ్చారు అంటే వరికి 1000 రూపాయలు ఇచ్చారు కాబట్టి అమలు చేయరా, లేకుంటే ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఈ విధంగా మనం చూస్తే ఒక పక్క సిఏసిపి చైర్మన్ రిపోర్ట్ ఒకటి ఉంది, ఇంకో పక్కన స్వామినాథన్ కమిటీ రికమెండేషన్ ఉన్నాయి. అందులో అయితే విలేజ్ యూనిట్ తీసుకొని పంట బీమా పథకం పెట్టమన్నాడు. అంతేకాకుండా 50% ఖర్చులన్నీ పోయి రెంట్ కూడా ప్రొవైడ్ చేసి 50% అదనంగా లాభాలు వచ్చే విధంగా ఇమ్మన్నారు. కరువు, వరదలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ నష్టాన్ని కూడా చూసుకొని మొత్తం 50% ఇమ్మన్నారు. ఇంతవరకు ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తున్నారు. మీరు అనౌన్స్ చేసినటువంటి ఏదైతే రుణమాఫీ ఉందో 60,000 కోట్లు అన్నారు. నేను అడుగుతున్న ఏ ప్రాతిపదికపైన మీరు తయారు చేశారు? దానికి బేస్ ఏంటి? ఇంతవరకు ఒక్క మీటింగ్ కూడా మీరు పెట్టుకోలేదు. ఒక్క మీటింగ్ కూడా పెట్టుకోకుండా బడ్జెట్లో ₹1 పెట్టకుండా ఈరోజు మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఆ మంత్రిని అడిగితే ఆ మంత్రి చెప్పింది, మేము మళ్ళీ 3 ఏళ్ళు రీషెడ్యూల్ చేసుకుంటాం, 3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా బ్యాంకులకు పే చేస్తామన్నారు. ఈరోజు 60,000 కోట్లు కూడా రాదు. ఇది వాస్తవం కాదు. కనీసం 8% లేకుంటే ఇంకా తక్కువ రైతులకు ఇది వర్తిస్తూ ఉంది. నేను ఒక వెరిఫికేషన్ చేపిస్తే చాలా సొసైటీస్లో, చాలా బ్యాంకుల్లో చాలామంది డబ్బులు తిరిగి కట్టేశారు. వాళ్ళకి తెలియకుండా మెకానికల్గా జరిగిపోతుంది. ఇది చాలామంది అందరూ కట్టేశారు. ఎందుకంటే డిఫాల్టర్స్ 4-5% కంటే ఎక్కువ ఉంటున్న నమ్మకం. అది వెరిఫై చేయాలి. రాష్ట్రం మొత్తం 4-5% కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైతే మళ్ళా రుణాలు కూడా తీసుకోకుండా వదిలేశారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది, డిఫాల్టర్స్ టోటల్గా. ఇవన్నీ కూడా చూసినప్పుడు ప్రధానమైన సమస్య గిట్టుబాటు ధర, రైతులకు మద్దతు ధర రావడం లేదు. ఇది మేజర్గా ప్రధానమైన సమస్య. ఆ సమస్యను అటెంప్ట్ చేయకుండా ఏదో ఐవాషమారిగా మేము కూడా రుణాలు మాఫీ చేసామని గొప్ప చెప్పుకోవడానికి ఏదో చేశారు.
నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని రోజులైంది? మిఠాయిలు పంచుకున్నారు, ఊరేగింపులు చేశారు, పండుగ చేసుకున్నారు. వ్యవసాయం పండుగ అనే పరిస్థితిలో వచ్చారు. రైతులకు ఇది ఒక పండుగ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఏమైందని అడుగుతున్నా? ఎవరికి లాభం వచ్చిందని అడుగుతున్నాను? ఎంత పర్సెంటేజ్ వచ్చిందని అడుగుతున్నా? ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయం మాట్లాడడం లేదు. నిన్న రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుకున్నారు. అందరిని అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ప్రధానమంత్రిని, సోనియా గాంధీ గారిని, దీనివల్ల ఎంత పర్సెంటేజ్కి వస్తుందో చెప్పండి పోనీ.